మీకు తెలుసా తినెవరో? తెలంగాణ తల్లి అని ఇది తెలుసా అండి? ఇది అస్సలు తెలంగాణ తల్లి లాగానే లేదు. తెలంగాణ తల్లి లాగానే లేదు. ఇది అసలు యాక్చువల్ గా జనరల్ పబ్లిక్ కూడా నచ్చదు. ఎందుకంటే ఒక తల్లిని ఎప్పుడైనా ఆభరణాలు ధరించి ఉండాలి. గరీబ్ ఆమెలాగా ఒక పని ఆమెలాగా చేసినారు. చూడండి అసలు ఈ చీర కట్టు కూడా మహారాష్ట్ర కట్టిది. ఎక్కడ చూసినా ఏ యాంగిల్ తెలంగాణ తల్లిలా కనిపించలేదు. ఇదంతా ప్యూర్ గా కాంగ్రెస్ ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్టు చేస్తున్నది కానీ ఏమి లేదు. దీంతోనే అసలు సంబంధం లేదు. ఇది చూడండి, చూడంగానే చేతులు ఎక్కితే ముక్కాలు అనిపిస్తుంది. అమ్మవారు కొత్త తెలంగాణ తల్లి కాదు, పాత తెలంగాణ తల్లి అమ్మవారు లాగా ఉంది. చూడండి, బతుకమ్మ ఉంది, ఇది ఉంది. ఇక చూడంగానే మన మొత్తం అమ్మవారు ఏంటండి ఇది? ఒక తల్లిని ఇట్లా చూపిస్తారా? తెలంగాణని మనం మొత్తం చూపించాల్సింది ఇట్లా నా చూపించాల్సింది. తల్లి అని అంటే అందరు చూడగానే దండం పెట్టేలా ఉండాలి. అందులో మన ఆడపిల్లలు ఎట్లా ఉంటారో అట్లా ఉండాలి అనేసి అన్నారు కదా, దాని గురించి మీరే? అదే అండి, మీరు ఇప్పుడు తెలంగాణకు వచ్చిన వాళ్ళకి ఎట్లా ఉంటది అంటే తెలంగాణ చూడంగానే మన రాష్ట్రం కనిపించాలి. ఎంత పచ్చది, ఎంత నగలు, ఎంత నిండుగా ఉందని కనిపించాలి. అంతేగాని ఒక పనామని చూపించినట్టు ఒక బొట్టు పెట్టి, ఇంత పెద్ద బొట్టు పెట్టి ఏదో అనద్దు ఇక పెట్టేసేది కానీ ఏదో మంత్రాలు వేసేదానిలాగా అట్లా ప్రిస్క్రిప్ట్ చేసినాడు ఆయన. ఇదైతే అస్సలు ప్యూర్లీ బాగాలేదు, అనవసరంగా చేస్తున్నాడు. ఇదంతా కాంగ్రెస్ అండి. చూస్తే అంత సేమ్ ఎవరు చూడగానే అదే అంటున్నారు. ఇది కాంగ్రెస్ కట్టు. నెక్స్ట్ ఇది ఏంటంటే మొత్తం ఆంధ్రాని మెడ్జి చేసేస్తున్నాడు ఆయన. తెలంగాణని సాధించుకుని పోయింది. ఇప్పుడు ఆంధ్ర కట్టు, ఆంధ్ర వ్యవహారం అంతా తీసుకొస్తున్నాడు. దీన్ని తెలంగాణ సాధించింది అసలు వేస్ట్. ఇప్పుడు నేను కేసీఆర్ ని కూడా సపోర్ట్ చేయట్లేదు, ఈయన కూడా సపోర్ట్ చేయట్లేదు. బేసిక్ గా ఈ విగ్రహాన్ని మార్చొద్దు అంటున్నా. ఇప్పుడు మనం బుక్కులు, పాఠ్య పుస్తకాలు మీరేమంటారు మరి? తెలంగాణ తల్లిని మార్చడానికి కారణం కేసీఆర్ మీద ఉన్న కోపంతోనే అంటారా? అబ్వియస్లీ కేసీఆర్ మీద ఉన్న కోపంతోనే ఏదో ఒకటి చేయాలి, ఆయన బ్రాండ్ పెట్టుకోవాలని చూస్తున్నాడు కానీ ప్రజలకు మేలు చేయాలి దాని మీద ఏది ఫోకస్ లేదు. ముందు పెట్టేశారు కదా ఆయన పెట్టినా కానీ నెక్స్ట్ ఆయన ఎట్లైనా కేసీఆర్ వచ్చేస్తే తీసేస్తాడు. ఆయన పెట్టినా కానీ నెక్స్ట్ ఆయన ఎట్లైనా కేసీఆర్ వచ్చేస్తే తీసేస్తాడు. ఇది డెఫినెట్ గా తీస్తాడండి. ఎందుకంటే అందరూ ఎక్కువగా పాత తెలంగాణ తల్లినే ఇష్టపడతారు. ఇప్పుడు మీకు బుక్స్ తీసినా కానీ ఫస్ట్ ఇదే బొమ్మ కనిపిస్తుంది. అది చూడంగానే ఏంటంటే మొక్కాలన్న ఫీలింగ్ వస్తుంది, ఒక గురువు ఫీలింగ్ వస్తుంది, ఒక టీచర్ ఫీలింగ్ వస్తుంది. అంతేగాని ఇది ఏందండి? ఇది అసలు చూడండి, ఇందులో ఏమన్నా కనిపిస్తుందా? ఏదో నార్మల్. వాళ్ళు ఏమంటున్నారంటే మేము అన్ని అన్ని పెట్టినాము చేతిలో, మేమేం బతుకమ్మ అవి ఇవి పెట్టలేదు. పేదవాళ్ళు అంటే మన ఇంట్లో ఉండే అమ్మ ఎట్లా ఉంటుందో మనం అట్లా ఉండాలి. ఇవ్వండి, మన ఇంట్లో ఉండే అమ్మ కూడా మనం మంచిగా ఉండాలని చూస్తాం. ఎవరైనా ఇప్పుడు చుట్టాలు ఎవరైనా వచ్చిన నగలు ఇగలు అన్ని వేసుకొని మంచిగా ఉండాలి, ఫంక్షన్కి వెళ్ళినా అట్లనే చూస్తాం. అట్లాంటిది మీరు మొత్తం గరీబ్గా చూపిస్తే ఏందన్నట్టు ఇది టోటల్లీ రాంగ్ కాన్సెప్ట్. ఇది అసలు ఇది చేయడమే తప్పు. ఏమంటారు రేవంత్ రెడ్డి ఎట్లనే వెళ్ళిపోతాడండి, ఆయన చేసేవి ఏమి లేదు. ఇంకోసారి అందులో అందరూ ముఖ్యమంత్రులే, ఒక్క ముఖ్యమంత్రి కాదు. బట్టి ముఖ్యమంత్రి, ఉత్తమ్ ముఖ్యమంత్రి, ఎవ్రీబడి ముఖ్యమంత్రులే. ఆయన ఏమి చేయట్లేదు. ఉత్తగా ఫ్రీ బస్సు అన్నది ఒక్కటే పెట్టినాడు కానీ ఇంకా వేరే కాన్సెప్ట్స్ ఏమి వర్కౌట్ కావాలి. మీకు ఇది నచ్చిందా? మరి టీఎస్ ని టీజీగా చేశారు కదా, అవసరం లేదు. అసలు ఎందుకు చేసిండు? దానివల్ల ఏమన్నా ఒక నయా పైసా ఇన్కమ్ వచ్చిందా గవర్నమెంట్ కి? ఏమైనా రెవెన్యూ ఎక్కువైందా? బండ్లు ఎక్కువకున్నారా? టీజీ చేయడం వల్ల బండ్లు ఎక్కువకుంటున్నారా చెప్పండి? అవసరం లేని ఖర్చు, వృధా ప్రయాస. ఇప్పుడు అన్ని ఆర్టీఓ ఆఫీస్ అన్ని చేంజ్ చేయాలి మీకు. అవన్నీ ఇప్పుడు నంబర్ ప్లేట్ సెర్చ్ చేయాలంటే టీఎస్సీ, టీజీ అవన్నీ ఎందుకంటే అవన్నీ సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి. దానికి అంత వేస్ట్ ఖర్చులు. ఈ ఖర్చులన్నీ వేరే దగ్గర పెట్టమనండి, వేరే దగ్గర పెట్టి పిల్లలకు ఉద్యోగాలు ఎడ్యుకేషన్ మీద పెట్టమనండి. స్కాలర్షిప్స్ రాలే వీళ్ళకి, ఇంకా ఒక్క పైసా స్కాలర్షిప్ లేవులే కరెక్ట్ చెప్పాలంటే. చదువుకుంటాడు కానీ లేనివాడు ఎట్లా చదువు? వేస్ట్. లేనివాడు చదువుకోడు, ఉన్నవాడు ఎట్లనే చదువుకుంటాడు. మేనేజ్మెంట్ కొట్టబెట్టు వాడికి ఎట్లనే ఇస్తాడు. స్కాలర్షిప్ ఇంతవరకు పిల్లలకి ఎవరికి రాలేదు. నేను స్కాలర్షిప్ చేస్తాను, ఆన్లైన్ సర్వీసెస్ నాది. స్కాలర్షిప్స్ ఇంతవరకు ఒక్క పైసా రాలేదు ఎవరికి. వాళ్ళు చేయడమే వేస్ట్ అంటున్నారు. అట్లా ఉంది గవర్నమెంట్ పరిస్థితి. ఇంకా స్కాలర్షిప్ అప్లై చేయడానికి మాకు బొక్క అంటున్నారు. అప్లై చేయట్లేదు, వేస్ట్. ఇప్పుడు కాలేజెస్ కూడా మొత్తం పేమెంట్ తీసుకుంటున్నారు. మీకు ఏవైతే ఉన్నాయో ఫీ పేమెంట్ మొత్తం కట్టండి, స్కాలర్షిప్ వస్తుందో రాదో అని వాళ్ళు మొత్తం తీసేసుకుంటున్నారు. ఫస్టే తీసేసుకుంటున్నారు, అది వచ్చినప్పుడు చూసుకుందాం అంటున్నారు. అట్లా ఉంటుంది. ఇంకేం చేస్తారు చెప్పండి? తెలంగాణ తల్లిని మార్చారు కదా, తెలుసా అండి? మీకు ఏది నచ్చింది? తెలంగాణ తల్లి మేడం, ఇది ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం ఒక 15 years నుంచి చూస్తున్నాం ఈ అమ్మని. ఎంత బాగుంది ఈ అమ్మ. ఈవెన్ చూడండి ఎలా ఉంది, నిండుగా ఉంది. ఈవెన్ చూడండి ఎలా ఉంది. ఇది కరెక్ట్ అమ్మ. అసలు ఇది ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే మన ఇంట్లో ఉండే అమ్మ లాగానే తయారు చేసాం మేము, మీరు మళ్ళీ దానికి వ్యతిరేకించొద్దు అని అన్నారు. ఇప్పుడు మన అమ్మ మనం కోరుకునే ఏం కోరుకుంటాం? మన అమ్మకు నగలు ఉండాలి, కిరీటం ఉండాలి, మన అమ్మ బాగుండాలని కోరుకోవాలి. కానీ ఏం లేకుండా బోసిపోయినట్టు లేదమ్మా.
పోసిపోయిన అమ్మవారు మనకి పాతకాలం సాంప్రదాయాలను పద్ధతులను మేము తీసుకొచ్చాము అనేసి మీరు చూసినట్టయితే భారతమాత కానివ్వండి, ఇప్పుడు తమిళ వాళ్ళ మాత కానీ, కన్నడ వాళ్ళ మాత కానీ, వాళ్ళ మాత్రం ఎట్లా నిండుగా ఉన్నారు. మన అమ్మవారు ఏమి లేనట్టు వాడు అన్నది చూసినా మొత్తం అప్పలపాలైనట్టు ఉంది అమ్మవారు. మొత్తం అప్పలపాలైనట్టు ఉంది అమ్మవారు. రాష్ట్రం అప్పలపాలైంది అన్నాడు, అమ్మవారిని కూడా అప్పలపాలు చేసాడు. అంటే ఈజ్ డిగ్రేడింగ్ మన 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 రాష్ట్రాన్ని ఆయనే డిగ్రేడ్ చేస్తున్నాడు. ఎక్కడైనా ఇప్పుడు మన ఇంట్లో రూపాయి లేకపోయినా మనం ఏం చెప్తాం, ఉన్నట్టు మన దగ్గర 10 రూపాయలు ఉన్నట్టు బిహేవ్ చేస్తాం, ఉండాలి. కానీ 1 రూపాయి లేదు, మేము అప్పలపాలైనాం, పోయిన వాళ్ళు అప్పులు చేసిపోయారు అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కంపల్సరీ అప్పులు చేయాల్సింది. ఈవెన్ దో అమెరికా లాంటి గొప్ప దేశం కూడా అప్పులు చేస్తుంది. ఇప్పుడు అప్పులు చేసిందంటే ఈయన 1,00,000 కోట్లు అప్పు చేసిందంటే ఈయన కూడా ఒక్క అభివృద్ధి పని చెప్పండి, ఏం అభివృద్ధి చేయాలి. ఆయన కాళేశ్వరం కట్టిండు, సెక్రటరియట్ కట్టిండు, ఇవాళ అంబేద్కర్ విగ్రహం పెట్టిండు, ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చిండు. ఇన్ని అసలు 100 కార్యక్రమాలు చెప్పొచ్చు. ఈయన చేసింది ఒక బస్సు ఫ్రీ, అది కూడా ఆరోగ్య పంచాయతీ పెట్టిండు. అంటే ఆయన సృష్టించిన రాజ్యాన్ని రేవంత్ రెడ్డి ఏలుస్తున్నారు. ఆయన సృష్టించిన రాజ్యాన్ని పడేస్తున్నాడు. పర్ క్యాపిటా ఇన్కంలో దేశంలో నెంబర్ 1 ఉన్నది. పడిపోతుంది, కొన్ని రోజులకు వచ్చి లాస్ట్కి పోతుంది. ఇప్పుడు కష్టపడుతూ ఉద్యోగాలు ఇచ్చిందంటే ఆయన నోటిఫికేషన్ లేచి ఆయన అన్ని పెట్టిన తర్వాత ఆఖరికి వచ్చి చేసింది ఏంటంటే పేపర్లు ఇచ్చిండు అందరికి. ఏంటి బాబా అన్న, పేపర్లు ఇస్తాం అమ్మ. ఇప్పుడు 3 సామెతలు ఉండే చెప్తే బాగోదు, కానీ కష్టపడదు ఒకరు, చేసింది ఒకరు. నువ్వు వచ్చి పేపర్లు ఇచ్చి నేను ఇచ్చినట్టు అది లెక్కనైతే గవర్నమెంట్ అది పాలసీ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన 30,000 ఉద్యోగాలు గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు ఈయన ఓన్లీ నియామక పత్రాలు ఇచ్చి నేను ఇచ్చిన అని చెప్తున్నాను. తప్పది. నువ్వేం చేసినావు, నువ్వు ఎన్ని ఉద్యోగాలు వేసావు, ఎన్ని నోటిఫికేషన్లు వేసావు, ఎంతమందికి ఎగ్జామ్ పెట్టినావు, అది లెక్క. కేసీఆర్ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాడు కాబట్టి దానికి ఆపోజిట్ గా నేను పెద్దది పెట్టాలనేసి తెలంగాణ లేదమ్మా, అంబేద్కర్ స్టాచ్యూ ఆయనకు ఒక గొప్ప ఖ్యాతి ఉన్నది. మొన్న అంబేద్కర్ యొక్క జయంతి రోజు ఒక దండ వేయడానికి అయితే లేదు, వెళ్తే అరెస్ట్ చేస్తున్నా. అంటే మా ఇప్పుడు అంత పెద్ద విగ్రహం పెట్టింది, దేశంలో అతిపెద్ద విగ్రహం పెడితే ఒక దండ వేయడానికి గతి లేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఆ రాష్ట్రాన్ని తయారు చేస్తుండు. అప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిండు. ఇప్పుడు మన 2006లో అప్పుడు కేసీఆర్ చేసి విగ్రహం పెట్టినప్పుడు ఎన్ని రోజులు ఎందుకు అపోజ్ చేయలేను? 2014 దాకా అపోజ్ చేయలేదు, 2024 దాకా అపోజ్ చేయకుండా ఇవాళ నీ ఐడియాలజీ మారుస్తా కేసీఆర్ దేశాన్ని. కేసీఆర్ అయ్యాడు ప్రజల గుండెల్లో ఉన్నాడు, ప్రజల మనిషి ఆయన. ఇవాళ తెలంగాణను మనం మాట్లాడుకుంటాం. అమ్మకూడమ్మా, దేశానికి స్వతంత్రం అందరం పాల్గొన్నాం 1947లో. కానీ గాంధీని ఎందుకు పొడతామంటే ముందున్న వాడినే పొగుడుతున్నాం. ఇప్పుడు దేశానికి రాజు ఉంటాడు, మనం రాజునే గొప్ప అంటాం. అందరు కష్టపడ్డారు, సైనికుడు కష్టం చేసి యుద్ధం చేసి గెలుచుకొస్తాడు, కానీ రాజునే పొగుడతాం. అట్లనే కేసీఆర్, ఈ తెలంగాణ అనే పదం ఉన్నంత వరకు కేసీఆర్ ఉంటాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కేసీఆర్ అనేవాడు జాతిపిత, ఆయన మహానుభావుడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఆయన గురించి మాట్లాడే అంత అర్హత కూడా లేదు. కొత్త తెలంగాణ తల్లిలో హస్తం గుర్తు ఉంది, గుర్తు పెట్టుకున్నారు. ఇప్పుడు అంటే బాగోదు, కానీ ఇది తెలంగాణ తల్లి అంటే ఇలా ఉండాలి. ఈ తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి కనబడుతుంది. హస్తం గుర్తు చూపిస్తారు వాళ్ళు. ఇంకొకటి, నిన్న సోనియా గాంధీ బర్త్డే అయింది. ఆ బర్త్డే రోజే తెలంగాణ తల్లిని ఆవిష్కరించడము, అది ఇప్పుడు అమ్మ మేము కూడా గౌరవిస్తాం. తెలంగాణ తల్లి అంటే మేము ఏమంటామంటే ఆమె తెలంగాణ ఇచ్చింది. బ్రిటిషర్స్ మనకు స్వాతంత్రం ఇచ్చిరని బ్రిటిష్ పొగుడతామా? అట్లనే ఆమె ఇచ్చింది, గౌరవిస్తాం. కానీ మనకు పోరాటం చేసింది, సకల జనులు అంతా కష్టపడ్డారు, దానికి ముందుంది కేసీఆర్ నడిపించింది కాబట్టి కేసీఆర్ని గొప్ప అంటున్నాం. ఆమె ఇచ్చింది కూడా ఆమెను గ్రేట్ అంటాం. కానీ ఆమెనే మొత్తం సోనియానే ఇచ్చిందంటే ఇప్పుడు మనం కష్టపడి ఉద్యమాలు చేసినంత విచ్చల్లా ఇంత కష్టపడి ప్రాణాలు. ఇంకోటమ్మా, ఆమె ఒకవేళ 2010 ఇచ్చుంటే, ఎప్పుడైతే 2010లో వాగ్దానం చేసి ఆరో ఇచ్చుంటే 1400 చనిపోయేటోళ్ళ. మరి ఆ 1400 మంది గురించి ఏం చెప్తలేరు? అంటే ఇప్పుడు కేసీఆర్ మీద కేసీఆర్ చేపించిన హత్యలు అని చెప్పి మొన్న అన్నారు ఓ మంత్రి. మరి అప్పుడు నువ్వేమన్నావు, నువ్వేం అడిగినావు? అంటే ఉద్యమంలో ఇప్పుడు దేశ స్వతంత్ర ఉద్యమం జరిగినప్పుడు కొంతమంది చనిపోయారు, రాష్ట్ర స్వతంత్ర ఇందులో చాలా మంది చనిపోయినప్పుడు వాళ్ళని మనం పొగడాలి. మరవీరుల వాళ్ళని పోకుండా వాళ్ళని కించపరిస్తే బాగోదు. ఒక్కటమ్మా మనం చెప్పేది ఏంటంటే, ఉన్న తెలంగాణ నాశనం అవుతుంది. చాలా వాళ్ళు ఏదైనా పథకాలు ఇంట్రడ్యూస్ చేద్దామంటే మహిళలకు ఇవ్వలేదు, 2,500 ఇస్తానని ఇవ్వలేదు. ఇది రైతు బీమా పోయింది, రైతు బంధు పోయింది, అన్నీ పోయిన. ఆఖరికి ఏంటంటే ఫార్మర్స్ గవర్నమెంట్ అన్నారు, ఫార్మర్ కాదు, ఫార్మర్కి ఏది జరగట్లేదు. రుణమాఫీ 2 లక్షలు అన్నాడు మాకు. అంటే ఆ ఫస్ట్ రైతు బంధు వేసింది కూడా కేసీఆర్ అప్పుడు పెట్టిన డబ్బులు వేసిండంట. అది క్లారిటీగా వాళ్ళు చెప్పారు. ఇంకోటి ఇంతవరకు రైతు బంధు పడలేదు. ఇప్పుడు అయిపోయింది, సీజన్ అయిపోయింది, అది నువ్వు ఇచ్చేం లాభం ఏం చేసుకోవడానికి? ఇవాళ రైతులు వాళ్ళ మెడలో ఉన్న వాళ్ళ భార్య పుస్తలతాడు అవి పెట్టి అది చేసుకోవద్దన్న ఉద్దేశం మీద కేసీఆర్ ఇంట్రడ్యూస్ చేసిండు కదా. మన పంట వ్యవసాయం ఇప్పుడు అది లేకుండా చేస్తే ఎట్లా? పంటలకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా.
కానీ ఒక్కట గవర్నమెంట్ ఆలోచన అంటే ప్రజలకు ఏం కావాలి, టీజీ నుంచి టీఎస్ చేస్తా, నేను తెలంగాణ తల్లిని మారుస్తా, ఇది కాదు మాకు వద్దు. మాకు నువ్వు అభివృద్ధి కావాలి. ఏ కంపెనీ తెచ్చినావు? ఇవాళ మాలాంటి యువకులము ఏదైనా ఇంటర్వ్యూకి పోవాలంటే ఎన్ని కంపెనీలు తెచ్చినావు? ప్రభుత్వం ఫ్రీ కరెంట్ ఎవరికి వచ్చిందమ్మా? ప్రైవేట్ రేషన్ కార్డ్ అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు 35 ఏళ్ళమ్మా, 10-12 ఏళ్ళ నుంచి రేషన్ కార్డ్స్ ఇష్యూ కావట్లేదు. ఇష్యూ కావాలంటే నాకు ఏడికెళ్ళి వస్తుంది ఫ్రీ కరెంట్? నేను సొంతంగా జీవిస్తున్నాను, నేను కిరాయి ఇంట్లో ఉంటా, ఓనర్కి వైట్ రేషన్ కార్డ్ ఉంటుంది, వాడు అప్లై చేసుకుని, మరి నాకు ఏడికెళ్ళి వస్తుంది? కట్టుకోవాల్సిందే కదా. ఇంతవరకు మాకు ఎలాంటి పథకాలు అందలేదమ్మా. ఫ్రీ కరెంటు లేదు, ఫ్రీ బస్సు లేదు. ఫ్రీ బస్సు ఎవరికి ఇవ్వాలి? విద్యార్థులకు ఇవ్వాలి. అందరికీ ఇచ్చేస్తే గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళు కూడా ఇచ్చేసరికి కాలేజ్ స్టూడెంట్స్ ఇబ్బంది పడుతుంది మేడం. ఇవాళ పిల్లలు ఎంత అంటే లేట్ గా కాలేజ్కి రావడము కూడా ఎందుకు ఫుల్ బస్సు నిండిపోయింది సార్ అంటే ఫ్రీ బస్ ఎవరికి ఇవ్వాలి? విద్యార్థులకు ఇవ్వండి, ఎవరన్నా బిలో పావర్టీలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి. అందరికీ ఇస్తే ఇవాళ మీరు ఎన్జిఓస్ కాలనీ నుంచి సెక్రటరీ బస్సులు అన్ని ఫ్రీగానే ఉంటాయి. వాళ్ళకి 10 లక్షల జీతాలు ఇస్తే మళ్ళీ ఫ్రీ బస్ ఎందుకమ్మా? ఏదైనా పథకం ఇంట్రొడ్యూస్ చూసా 10 మందికి ఉండాలి. ఇప్పుడు నేను కష్టపడుతున్నా, ఐఎమ్ ఆల్సో ట్యాక్స్ పేయర్, నాకు వచ్చి ఒక పథకం లేదు. ఒక పథకం నేను దేనికి అర్హుని కాదు. పథకాలు అమలు చేయకుండా ఇలాంటి కొత్త ఇవి చేసుకొని ఏమొస్తుందమ్మా? ఇప్పుడు తెలంగాణ తల్లి ఇప్పుడు 15 తెలంగాణ తల్లిని చూస్తున్నాము. ఇప్పుడు ఆయన ఇవాళ నేను మండల తీన్మార్ మల్లన్న గారు ఒక మాట చెప్తారు, తెలుగు తల్లి ఫ్లైఓవర్ని తెలంగాణ తల్లికి మార్చ, తెలుగు తల్లి ఫ్లైఓవర్ని తెలంగాణ తల్లికి మార్చ, ఇవి కాదయ్యా. ఏదైనా పనికొచ్చేది జీవిరి పనికొచ్చి పేర్లు మార్చుడు, పాలన ఈడుందమ్మా. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఊసి పొంగుతుంది. ఇక్కడ ఏ పాలన లేదు. కార్పొరేటర్ దగ్గర నిధులు అయితే మాకు నిధులు లేవు, మేము ప్రతిపక్షంలో ఉన్నాను, ఒక కార్పొరేటర్ అంటాడు. ఏదైనా పనికి పోతే ఏ పాలన జరగట్లేదు. పాలన మన దగ్గర ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన సీట్ కాపాడడానికి ఆయన ఇబ్బంది పడుతున్నాడు. వాళ్ళ ఆయనకున్న కాంగ్రెస్ పార్టీ అంటేనే హస్తం, మాకు హస్తం చూపించారు, మాకు హ్యాండ్ ఇచ్చారు. పోతాను నాకు ఇది వద్దన్నయ్య. అదే పెట్టారు మాకు. ఇప్పుడు హస్తం పార్టీ అంటే హ్యాండ్ వచ్చింది, హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడు అమ్మాయి కోటి ఇక్కడ ఒక జరిగింది ఏంటంటే, ఓట్లలో మీరు ఆలోచించాలి. చాలా మంది మేధావులు హైదరాబాద్ లో ఉండే ప్రతి ఒక్కడు ఒక్క సీట్ రాలే కాంగ్రెస్ కి. ఊర్లలో వీళ్ళు ఏం చెప్పారు? రుణమాఫీ చేస్తారు, చేయలేదు. రైతులు ఏమంటారమ్మా? పొద్దున్న లేస్తే ఇంకోటి ఏమైందంటే, ఈ పొద్దున్న లేస్తే వీళ్ళ హామీలు ఎక్కువ అయిపోయింది. 2500 పెన్షన్ ఇస్తా అన్నాడు. ఎవరికి? మహిళకు ఇవ్వలేదు. ఒంటరి మహిళకు 6000 చేస్తున్నాడు, 4000 చేస్తున్నాడు, చేయలేదు. వికలాంగులకు 6000 ఇస్తున్నాడు, ఇవ్వలేదు. మరి ఇవన్నీ నమ్మకం వేస్తాడేమో. సరే కేసీఆర్ ఇంత అన్నాడు, ఈయనకని ఎక్కువ వేస్తాడేమో నమ్మితే ఏమైంది? ఒక్కటన్నా ఇచ్చినావా? అదే పాత కేసీఆర్ ఉన్నది ఇస్తున్నావు. దానికి నువ్వెందుకు? కేసీఆర్ ఉంటే సరిపోతుంది కదా. నువ్వు వచ్చి ఏం లాభం? మాకు నువ్వు చేస్తావని నమ్మి ఓటేసినాం. ఇప్పుడు ఊర్లో పోంటే ఏం చేశారు? అదే రుణమాఫీ 2 లక్షలు అవుతుందేమో, కేసీఆర్ చేయలేదు కదా, 1 లక్షనే చేసిండు కదా, 2 లక్షలు చేస్తాడేమో అని వేసారు. అయిందా? 30,000 సంథింగ్ ఏదో అంటే దాంట్లో 17-18 చేసిండు అంట. అంటే 12% అట్లనే ఉంది కదా. వాళ్ళు ఏం కావాలి అమ్మ? ఎవరైనా రైతు అనేవాడు, రైతు బాగుంటే. ఇవాళ నేను బాగా కేసీఆర్ నర్సించే విషయం, కరోనా టైంలో ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు ఆపి రైతు బంద్ చేసిండు. అది గవర్నమెంట్ అంటే, అది ఫార్మర్స్ గవర్నమెంట్ అంటే. ఇప్పుడు రైతు ఎండి అసలు సీజన్ అయిపోయింది, రైనీ సీజన్ అయిపోయిన తర్వాత నువ్వు సీజన్ అయిపోయి ఒడ్లు కొన్ని రోజులు కళ్ళలాకి వస్తూ ఇంకా నువ్వు రైతు బంద్ వేయాలి. ఇదేం రైతు బంధు? లేదు కానీ మీ ఇంట్లో ఉన్న తల్లిని తీసుకొచ్చి తెలంగాణ తల్లిలా తయారు చేశాను. ఏమొస్తుంది దీంతో? నాకు కూడ వస్తుందా, గుడ్డు వస్తుందా? పొంగిన సంద్రంలా ఊవెత్తున ఎగిసింది. నాకు వచ్చేది ఏం లాభం చెప్పండి? రైతు కూడు లేదు, గుడ్డ లేదు, ఎండనక వాన బయట పండిస్తా, గిట్టుబాటు ధర లేదు, 500 బోనస్ ఇస్తాను, అది దిక్కు లేదు. మనం మాట్లాడాలంటే చాలా ఉన్నాయి మేడం. ఇప్పుడు మైక్ పట్టుకొని చెప్పాలంటే బోలెడు గంట సేపు చెప్తారు. కానీ రియాలిటీకి రావాలి. రియాలిటీకి వచ్చి పచ్చుకొని ₹1 ఇచ్చి వాడిని బతికించట అది గవర్నమెంట్. ఏదో మాటలు చెప్పే గవర్నమెంట్ మాకు వద్దు, చేతల గవర్నమెంట్ కావాలి. తెలంగాణ తల్లి విగ్రహం నిన్న ఓపెనింగ్ జరిగింది కదా, అది పాత విగ్రహం బాగుందా, కొత్త విగ్రహం బాగుందా? పాతదే బాగుంది. అంటే దీనివల్ల అది మీకు అట్రాక్టివ్గా అనిపించింది పాత విగ్రహం, ఇప్పుడు కొత్త విగ్రహం ఏంది మంచిగా అనిపిస్తుంది అనేది, దాంట్లో తేడా ఏంటిది? తేడాలంటే అంటే కిరీటం లేదు కదా, అప్పుడు చాలా మంది మంచిగా బాగా రూపుదిద్దినారు అన్నమాట. ఇప్పుడు ఏమో అసలుకి నెత్తి మీద ఏదో బోసిగా అనిపిస్తుంది, అంతే బోసిగా అనిపిస్తుంది. బోసిగా అంటే నార్మల్గా అనిపిస్తుందా, లేకపోతే విప్లవాన్ని చూపిస్తున్నట్టుగా అనిపిస్తుందా, లేకపోతే ఎలా అనిపిస్తుంది? లేదు, అప్పుడే బాగున్నది. ఇప్పుడేం విప్లవం అనేది ఒక నార్మల్గా ఒత్తి మనిషి ఉన్నట్టున్నది. బతుకమ్మ గిట్ట అది ఏం లేదు, మామూలుగా నార్మల్గా ఉంది అంతే, కంకి పట్టుకొని ఉంది. అంటే మన తెలంగాణ ఏమీ లేవు దాని ఆ విగ్రహంలో. అంటే ఇప్పుడు చూడడానికి తెలంగాణ తల్లి లెక్క అనిపించట్లేదని మీరు అంటారు. అంటే కిరీటం ఉంటేనే తెలంగాణ తెల్ల, కిరీటం ఉంటేనే తెలంగాణ తెల్ల, కింద పిడికిలి బిగించి
విప్లవాన్ని చాటుతున్నట్టుగా ఉందని ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పుకుంటుండు. అంటే ఇప్పుడు మన తెలంగాణ తల్లి విగ్రహం కదా, మన తెలంగాణ సంబంధించింది ఏదో ఒకటి చేతిలో ఉండాలి. అవి ఏమీ లేవు, ఒక బతుకమ్మ లేదు. మళ్ళీ మామూలుగా తెలంగాణ అంటే ఏంటి, మొత్తం గోల్డ్ తోటి ఆడవాళ్ళందరూ నిండి ఉండాలి. ఒక గోల్డ్ లేదు, ఏమీ లేదు, మొత్తం మామూలుగా నార్మల్గా ఉంది అంతే. దానికి దీనికి తేడా అంతే. అంతేనా? మీకు ఇంకా అందులో ఏమైనా చేంజెస్ ఉంటే బాగుండు అనిపించిందా విగ్రహంలో? అంటే బతుకమ్మ ఉండాలి ఖచ్చితంగా, మన గోల్డ్ మొత్తం ఆభరణంతో నిండి ఉండాలి. అంటే ఆడవాళ్ళు ఎలా అయితే ఆభరణాలు వేసుకుని కళగా ఉంటారో లక్ష్మీదేవి లెక్క అలా ఉండాలని మీరు చెప్తున్నారు అన్నట్టు. అలాగే చెప్తున్నాను. సార్, నిన్న తెలుగు తల్లి ఓపెనింగ్ జరిగింది. మనకు వచ్చేసి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేసిన తెలుగు తల్లి విగ్రహం బాగుందా, పాత విగ్రహం బాగుందా? ఆల్రెడీ కేసీఆర్ తెలుగు తల్లి విగ్రహము చాలా అద్భుతంగా అన్ని విధాలుగా మంచిగా సెట్ చేసే పెట్టినారు తెలుగు తల్లి విగ్రహం. మళ్ళా ఇంకో విగ్రహం కావాలని మళ్ళీ పెట్టడం ఎంతవరకు సరైన? ఉన్న విగ్రహాన్ని చేసుకుంటూ అయిపోయా. ఈ విగ్రహాలు ఇదని అదని ఏదో చెప్పి సోప్ స్టార్ట్ చేసుడు తప్ప ఆయన చేసే ప్రభుత్వం సంవత్సరంలో ఒక ఇటుక పెట్టింది లేదు, ఒక చెట్టు నాటింది లేదు, ఏది లేదు. ప్రజలను మభ్య పెట్టడం వరకే తప్ప వేరేది ఏం లేదు. అంటే ప్రజల్ని మొత్తానికి మభ్య పెట్టడానికి, వాళ్ళ ఆలోచనలని వేరే రకంగా పోవడానికి మాత్రం ఇవి చేస్తున్నారంటారు. ఈ సంవత్సరం నుంచి ఇప్పుడు సంవత్సరం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. సంవత్సరం నుంచి ఏ ఒక్క పని అయినా చేసిరా? ఏ ఒక్క పని కూడా చేయలేదు. ఇలా తెలుగు తల్లి విగ్రహం పెడుతున్నా అని ఏదో నేను సోప్ షాప్ చేస్తున్నాను. అది కేసీఆర్ కట్టిండు కాబట్టి సెక్రటరియట్లో నేను ఏదో పెడతా, నేను ఏదో చూస్తాను సోప్ స్టార్ట్ చేస్తుంది తప్ప అది అనవసరం ఆయన రేవంత్ రెడ్డి చేస్తుందని. పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఒడ్లు కొనలేక పరిస్థితిలో ఉన్నారు. రైతులు వడ్లు ఇబ్బంది పడుతున్నారు, రైతు బంధు పడతలేదని మీరు అంటున్నారు. ఇంతవరకు కళ్ళాలలో 7 ఒడ్లు ఆన్నే ఉన్నాయి. రైతులు గోస ఎసలు ఒడ్లు నాని మొన్న వర్షానికి తడిచిపోయి కొనలేక పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు గట్లాంటివి చూడక ఆల్రెడీ తెలుగు తల్లి విగ్రహం ఉన్నాక మళ్ళీ తెలుగు తల్లి పెట్టడమేమో ఎందుకు? ఉన్నది కదా, ఉన్న విగ్రహాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ పోతే అయిపోయా. ఇదేంటంటే పథకాలకు ఉపయోగిస్తే ఈ డబ్బు అనేది దానికి యూస్ఫుల్ వస్తుందని మీరు అంటారు. ఈ పథకాలు 6 గ్యారెంటీలు ఎన్నో గ్యారెంటీలు ఇచ్చిండు, ఏ గ్యారెంటీ కూడా సక్సెస్ కాలే. ఒక బస్సు అనేది పెట్టిండు, ఫ్రీ బస్ అని. ఆ ఫ్రీ బస్సు కూడా ఎంతమంది అదైతున్నారు బస్సులలో మీరు చూస్తూనే ఉన్నారు. జనాలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ రేవంత్ పరిపాలన ఏ మాత్రం కూడా బాగాలేదు. ఇప్పుడు ఆడవాళ్ళకే ఫ్రీ బస్ ఇస్తారు, మగవాళ్ళకి ఏమైనా అడగాలనుకుంటారా ఫ్రీగా? ఇంకేమైనా ఏమన్నా అంటే పథకాలు ఏమైనా పెట్టాలని అనుకుంటారా? మీరు ఏమనుకుంటున్నారని? ఏ పథకం మగవాళ్ళకు అనే కాదు, నేను ఏమంటున్నానంటే ఈయన చేసే పరిపాలన మాత్రం ఏ మాత్రం బాగాలేదు. నేను ఒకటే చెప్తున్నా, కేసీఆర్ అన్ని విధాలుగా చేసిండు. ఇవాళ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుంటే చేస్తా అంటుండే. ఏమిటికి ఆనవాళ్ళు లేవు? యాదాద్రి కట్టిండు నెంబర్ 1గా. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు సస్యశ్యామలుగా ఉన్నాయి. ఇవాళ మేము 4-5 ఏళ్ళు బతకొచ్చు ఆ వాటర్ తోటి. ఇవాళ ఏం చేసిండు ఈయన? ఏదో చూపుతావులు మాటలు చెప్పుకొని బెదిరించి పరిపాలన చేస్తుంది తప్ప వేరే పరిపాలన అయితే లేదు. ఈయన అనవసరంగా అది చేసుకుంటుండు రేవంత్ రెడ్డి. కానీ ఏవైతే ఉన్నాయో మీరు రేవంత్ రెడ్డి గారు అంటే డెవలప్మెంట్కి ఇంట్రెస్ట్ చూపించకుండా లేనిది ఒక చిన్న వాటికి మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అంటారు. మెయిన్గా ఏంటంటే డెవలప్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ దాని మీద ఎలాంటిది వాళ్ళు ఇంట్రెస్ట్ అంటే పెట్టట్లేదని మీరు అంటున్నారా? ఇంతవరకు ఎడ్యుకేషన్ అయినా కూడా కేసీఆర్ పెట్టిన గురుకుల పాఠశాలలో ఎన్ని పాఠశాలలు పెట్టారో అన్ని స్వచ్ఛందంగా మంచిగా నడుస్తున్నాయి. ఆయన నడుస్తున్నాంటి కూడా ఈ రోజులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క పాఠశాలలో కూడా ఫుడ్ పాయిజనం అని ఇబ్బందులు పడడు, చాలా రకరకాలుగా ఇబ్బందులు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా నడిచింది. ఈ సంవత్సరం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఏం నడుస్తుంది ఇప్పుడు? పిల్లల ఫుడ్ పాయిజనింగ్కి మెయిన్గా కాంగ్రెస్ కారణం అంటున్నారా మీరు? ఇక వీళ్ళు సప్లై చేస్తేనే కదా వాళ్ళు చేసేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్గా నిర్ణయం తీసుకోండి, స్కూల్ పోండి, స్కూల్లో ఏమున్నది ఏం నడుస్తున్నది, ఇలా కరెక్ట్ బియ్యం అది సన్న బియ్యం ఉన్నాయా, దొడ్డు బియ్యం ఉన్నాయా, కూరగాయలు మంచిగా పెడతారా? ఇంతవరకు స్కూల్ పోయి చూసిన నాదులు లేడు. అంటే మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపు వెళ్ళి చెక్ చేసి చూడమని చెప్పండి, ఒకసారి ఆఫీసర్లకి ఆదేశం ఇవ్వమని మీరు చెప్తారు. ఇగో నేను ఒకటే అంటున్నా,
టీఎస్ను టీజీ మార్చడం అవసరం లేదు. ఇదేంటంటే టైంపాస్ చేయడం, పరిపాలన 4 ఏళ్ళు ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఈ 4 ఏళ్ళు ఎట్లా పొద్దు కొట్టాలి, జనాలను ఎట్లా మభ్యపెట్టాలి, జనాల్ని ఎట్లయితే మభ్యపడతారు అనే ఆలోచన మీద వెళ్తుండే తప్ప నేను ఈ పనులు చేస్తా, నేను అది చేస్తా, ఇది చేస్తా అనే ఆలోచన అయితే లేదు. తెలంగాణ తల్లిని కొత్తది పాతది చేశారు కదా, ఇప్పుడు మీకు ఏది బాగుంది? ఇది పాత తెలంగాణ తల్లి, కొత్త తల్లి కొత్త తెలంగాణ తల్లి ఇదే బాగుంది మేడం. ఏది? కొత్తది కొత్త తెలంగాణ తల్లి బాగుంది. అంటే ఎందుకంటారు? మీకు ఎందుకు నచ్చింది? పల్లెటూరు ఆమె లేక బాగుంది మేడం. దొరసాని లెక్క ఉంది, దేవత లెక్క ఉంది. తెలంగాణ తల్లి అంటే పాత తెలంగాణ, కొత్త తెలంగాణ తల్లి బాగుంది. అంటే మీకు ఎందుకు కొత్త తెలంగాణ తల్లి నచ్చింది? పల్లెటూరు సాంప్రదాయం లెక్క ఉంది కదా మేడం, అందుకే కొత్త ఇప్పుడు తెలంగాణ. సాధారణంగా అందరూ ఏమంటున్నారంటే కొత్త తెలంగాణ తల్లికి నిండుగా ఆభరణాలు ఉన్నాయి, చూడంగానే తల్లి లాగా ఉంది, కానీ పాత తెలంగాణ తల్లి బోడిగా ఉంది అంటున్నారు. దాన్ని ఈమె పాత తెలంగాణ తల్లి దేవతలాగా కనబడుతుంది. ఈ కొత్త తెలంగాణ తల్లి ఏమో మన తెలంగాణ సాంప్రదాయం, ఈ కట్టు గాజులు ఇవన్నీ, బొట్టు ఇవన్నీ బాగుంది సాంప్రదాయం. ఇంకా కొత్త తెలంగాణ తల్లే బాగుంది. మీకంటే మీరు చెప్పండి, మీకే తల్లి నచ్చింది? కొత్తగానే బాగుందమ్మా. ఎందుకంటారు? ఊరు సాంప్రదాయం ఉంది, ఆమెనేమో దొరసాన్ లేక కిరీటం పెట్టుకొని ఉంది కాబట్టి మంచిగా. అందరూ ఏమంటున్నారంటే తెలంగాణ తల్లి అంటే చూడంగానే చేతులెత్తి దండం పెట్టేలా ఉండాలి కాబట్టి పాత తెలంగాణ తల్లి బాగుంది అని అంటున్నారు. ఆమె దొరసాన్ లెక్క ఉంది, ఏదో మహారాణి వచ్చి కిరీటం పెట్టుకొని ఉన్నట్లుంది. ఆ ఊరామె లెక్క అనిపిస్తుందా? ఈమె ఊరామె లెక్క ఉంది. మీకు నచ్చిందా? తెలంగాణ అంటే ఊరేగా, మరి నాకు నచ్చింది. మీరు ఏమంటారు? కాంగ్రెస్ పాలన బాగుందా? ఏ పార్టీ అయితే ఏముందమ్మా, ఆమె అందం ఉంది అంతే. ఈ పథకం మాత్రం మీకు నచ్చింది అంతే, ఏ పార్టీ అని లేదు. ఆ తెలంగాణ తల్లి, తెలంగాణ సాంప్రదాయం ఉంది కాబట్టి నచ్చింది అంతే. తెలంగాణ అమ్మలాగా నచ్చింది. మీకు కొత్త తెలంగాణ తల్లి నచ్చిందా, పాత తెలంగాణ తల్లి నచ్చిందా? పాతదే నచ్చింది. ఎందుకు? ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి అదే చూస్తున్నాము. ప్లస్ మన ఫెస్టివల్ అంటే బతుకమ్మ అని చెప్పుకుంటారు, బయట అన్న మనమైనా ఎవరైనా సరే. తెలంగాణ అంటే బతుకమ్మ అనే మనని గుర్తిస్తారు. కానీ బతుకమ్మ ఫెస్టివల్ అంటే గుర్తుకొచ్చే తెలంగాణ. కానీ కొత్త తెలంగాణలో బతుకమ్మ లేదు, కానీ పాత తెలంగాణలో మన ఫెస్టివల్, మన కల్చర్స్ అనేవి చూపిస్తుంది అది. కొత్త తెలంగాణ తల్లి కూడా బాగుంది, కానీ అది ఏనో తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే మన రిలీజియన్, మన కల్చర్ ఇందులో కనిపిస్తుంది. ఇంట్లో అమ్మ ఉన్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే మన ఇంట్లో ఉండే అమ్మ వాళ్ళలానే తెలంగాణ తల్లి ఉంటది అని అంటున్నాడు. మీకు అట్లనే ఉందా? అమ్మలానే ఉందా? ఉంది, లైక్ ఫార్మర్ స్టాచ్యూ పెట్టినట్టు ఉంది. ఎందుకంటే ఫార్మరే గాడ్, ఫార్మర్ ఉన్నందుకే మనం ఉన్నాం. పండే పొలము చెబుతుందే పదునుగా ఫార్మర్ లేకపోతే మనం లేము. అది మనం వేరే రకంగా ఇచ్చే ఫుడ్ వల్లనే మనం బ్రతుకుతున్నాం కాబట్టి దాని వల్ల కూడా కావచ్చు. అందుకని అట్లా చెప్పొచ్చు, ఇట్లా చెప్పొచ్చు. అంటే రెండు బాగున్నాయి, కానీ దేనికి అంటే దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. ఇప్పుడు కొత్త ఫోన్ కొన్నాం, పాత ఫోన్ కొన్నాం. పాత ఫోన్ ఉండేంతది కొత్త ఫోన్లో ఉండదు. రెండు ఉన్నాయి. అడ్వర్టైజ్ పాతది బాగా నచ్చింది, ఎందుకంటే అది సింబాలిక్ ఉంది కాబట్టి. లైక్ అమ్మవారిలాగా చూడంగానే దండం పెట్టాలనిపిస్తుంది. న్యాచురల్ గా మనకేంటంటే టెక్స్ట్ బుక్స్ లలో పాత తెలంగాణ తల్లి ఉంటది, అరే చూడంగానే అమ్మవారిని చూసిన ఫీలింగ్ వస్తుంది. కానీ ఇప్పుడు కొత్త తెలంగాణ తల్లి వస్తుంది కావచ్చు మేబీ బుక్స్ లలో, అప్పుడు ఎట్లా ఉంటుంది ఫీలింగ్? అంటే అప్పుడు ఏముంటది, నార్మల్, ఫ్యూచర్లో అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మెట్రో ఉంది, కానీ ముందు లేకుండే, ఇప్పుడు మనకు అలవాటు అయిపోయింది మెట్రో. అది కూడా ఫ్యూచర్లో అలవాటు అయిపోతుంది. అట్లనే అలవాటు చేసుకోవాలంటే అది కూడా బాగుంది, అందులో ఏం బ్యాడ్ ఏం అట్లేం లేదు, అది కూడా బాగుంది. ఫార్మర్ గురించి ఎక్కువ చెప్తుంది కాబట్టి అది కూడా బాగానే ఉంది. మీకు పాత తెలంగాణ తల్లి నచ్చిందా, కొత్త తెలంగాణ తల్లి నచ్చిందా? పాత తెలంగాణ తల్లి నచ్చింది. ఎందుకు? ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అట్రాక్షన్ కానీ తెలంగాణ తల్లి కానీ ఇదే బాగా నచ్చింది నాకు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న బొమ్మే బాగా నచ్చింది. ఇప్పుడు కొత్త తెలంగాణ తల్లి మన ఇంట్లో ఉన్న అమ్మలాగా ఉంది అనేసి రేవంత్ రెడ్డి అంటున్నారు, దాని గురించి నాకేం నచ్చలేదమ్మా, నాకు ఇదే బాగుంది. కేసీఆర్ ప్రభుత్వంలో చేసినటువంటి విధానమే బాగుంది. అంటే నిండుగా ఉంది, మన అమ్మవారి లాగా ఉంది, బాగుంది. విగ్రహానికి అనేది ఒక తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఒక శ్రేష్టతగా అవుపడుతుంది అంతే.
ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి పాలన చేయకుండా తెలంగాణ తల్లిని మార్చి టీఎస్ని టీజీగా మార్చడము ఇవే చేస్తున్నారంటారా లేదా పాలన కూడా చేస్తున్నారు? పాలన ఏం చేసిండు, ఏం పెట్టిండు? అన్ని పెట్టినా అన్ని ఏమైనా చేస్తుండా? ఒక బస్సు అనేది ఫ్రీ ఒకటే ఉంది, ఏమైనా పెట్టిండా? ఫ్రీ కరెంట్ ఇచ్చాము, గ్యాస్ కూడా ఇస్తున్నాం అంటున్నారు కదా దాన్ని. ఆయన పెట్టిన మేనిఫెస్టోలో ఏం అమలైనాయి? ఒకటే బస్సు, ఫ్రీ బస్సు అనేది ఒకటే పెట్టిండు. ఏమున్నాయి చెప్పండి? ఒక రుణమాఫీ అన్నాడు, 2 లక్షల వరకు అన్నాడు. అని అంటున్నారు కదా మంత్రులందరూ, మేము కరెంట్ ఇస్తున్నాము గ్యాస్ ఇస్తున్నాము అంటున్నారు. కరెంట్ అనేది ఒకటండి, ఇస్తారు కరెంటు. కేసీఆర్ ప్రభుత్వాలు ఇస్తారు, ఈ ప్రభుత్వాలు ఇస్తారు. అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టుకు అదే పాలవుతుందో మరి ఏమో తెలియదు, కానీ ఆయన పెట్టిన మేనిఫెస్టోలో ఏం అమలు కాలే. ఏమైనా చెప్పండి? రుణమాఫీ 2 లక్షలు అన్నారు, 2 లక్షల రుణమాఫీ కాలే. ఏమైనా 70,000 80,000 రుణమాఫీ వరకు అన్నారు, 2 లక్షల పైన అన్నారు. రుణమాఫీ చేస్తున్నారు, చేయలేదు. రైతు భరోసా లేదు. ఏముంది చెప్పండి? మరి మీకు పాత తెలంగాణ తల్లి నచ్చిందా? నాకు పాత తెలంగాణ తల్లి నచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన విధానం నచ్చింది. రైతు ఇప్పుడు రేవంత్ రెడ్డి విధానం నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. మంత్రులు, కాంగ్రెస్ మంత్రుల విధానం ఎట్లుంది? ఇక అందరే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అందరు మంత్రులు అదే కదా. అందరు మంత్రులు అందరు సీఎంలే అంటారు.